మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలు వార్తలను చూద్దాం. అలాగే చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు, మెయిన్ వార్తలు చూసుకుంటే, ఆత్మాహుతి దాడ అన్యూహ్య పేలుడా, ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు, దొరికిపోతామన్న భయంతో పేల్చాడంటున్న పోలీసులు, ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండొచ్చని మరికొందరు వాదన, హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్ర, హాల్ పల్హా యూనివర్సిటీలో 3 వైద్యులు అరెస్ట్, 11 గంటల పాటు కారులోనే తిరిగిన ఉగ్రవాది, పేలుడుకు వాడిన కారే దర్యాప్తులో కీలకము, ఆ మహిళా డాక్టర్ జేసీ ఉగ్రవాది లీడర్, సచివాలయాలను సరిదిద్దాలి, సమర్థ వినియోగంతో సరైన ఫలితాలు, సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంస్కరణలు, సిబ్బంది హేతుబద్ధీకరణ కీలకం, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల కొరత, అక్రమాస్తుల కేసులో 21న కోర్టుకు జగన్, హాజరు మినహాయింపును తీవ్రంగా వ్యతిరేకించిన సిబిఐ, కోర్టుకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని కౌంటరు, దీంతో జగన్ మెమో ఉపసంహరణ, హాజరుకు 21 వరకు గడువిచ్చిన కోర్టు, 6 ఏళ్ల తర్వాత కోర్టులు మెట్లెక్కనున్న వైనం, 12 ఏళ్లుగా బెయిల్పైన జగన్, నాడు చీచి నేడు భలే భలే, అప్పుడు పెట్టుబడిదారులు తరిమేశారు, ఇప్పుడు వారే బారులు తీరుతున్నారు చంద్రబాబు, ఇంటికో పారిశ్రామికవేత్త, అదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, పేదలకు సొంతింటి పండగ, రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో నేడు సామూహిక గృహ ప్రవేశాలు, ఏపీకి మేనమామగా ఉంటా, రాష్ట్రం నెంబర్ 1 అయ్యేందుకు సహాయపడుతా, మోడీ బాబు పవన్ జట్టు ఉంగరములో పొదిగిన రత్నం వంటిది, వారి కలయికే ఆంధ్రాకు శ్రీరామ రక్ష, బాబు విజన్ నేత, రేపటిపైనే ఆయన ఆలోచన, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంస, 7 చెరువు ప్రాజెక్టులకు 20 లక్షల చొప్పున ప్రోత్సాహ బహుమతులు ప్రదానం, ఉదారంగా ఆదుకోండి, 2622 కోట్లు ఇవ్వండి, మేధాపై కేంద్ర బృందానికి సీఎం వినతి, నిటారి వరుస హత్యల కేసు సురేందర్ కోహ్లీ నిర్దోషి, వేరే కేసులు లేకపోతే ఇడిచిపెట్టండి, 20 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పు, నోయాడాలో 8 మంది పిల్లల పుర్రెలు బయటపడడంతో అప్పట్లో కలకలం, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 5 మావోయిస్టులు మృతి, భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం, రష్యా నుంచి భారత చమురు కొనుగోలు గణనీయంగా తగ్గించింది, ఈ నేపథ్యంలో మేము సుంకాలు తగ్గిస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, బీహార్ మళ్లీ ఎన్డీఏదే, నితీష్ మోడీ జోడీకే ప్రజల పట్టం, 130కి పైగా సీట్లు ఖాయం, ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ఉగ్ర కుట్రే, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపించింది హుల్మా వైద్యుడు, దొరక్కపోక తప్పదని పేల్చుకుంటున్నట్లు అనుమానం, హడావుడిగా బాంబులు తరలిస్తుండగా జరిగినట్లు సంకేతాలు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, 12కు పెరిగిన మృతుల సంఖ్య, విచారణ బాధ్యతలు ఎన్ఐఏకు, బాధ్యతలను వదిలేది లేదన్న అమిత్ షా, వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి, ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు ఉపయోగించిన కారు ఇదే, కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ, జూబ్లీహిల్స్లో పోలింగు 48.47%, ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక,
ఓటర్లకు పోటాపోటీగా నగదు సీరల పంపిణీ, నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్ భరాసా నేతలపై కేసులు, కాంగ్రెస్ రిగ్గింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా, అధికార పార్టీదే పైచేయి, ఎగ్జిట్ పోల్స్ వెల్లడి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీహార్లో మళ్లీ ఎన్డీఏదే అధికారం, ఆర్జేడీ నేతృత్వంలోని 108 లోపు సీట్లు, అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే. రెండో విడతగా 68.79 పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు. జేసీ మహిళా వివాదంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి, గుండెలు పిండేసే దృశ్యాలు. ఎల్ఎన్జేసీ ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళన, 11 గంటలు ప్రయాణించిన కారు పేలుడుకు ముందు పలు ప్రాంతాల్లో సంచారం. పీలిస్తే రోగాలే, తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. హైదరాబాద్లో 5 రోజుల్లో 50% తగ్గుదల, తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణత, విశాఖలో ప్యూర్ లెవెల్కు మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం. 789 బోగస్ కంపెనీలు, ఐటీసీ క్లెయిమ్ల కోసం సృష్టించిన వ్యాపారులు, 7 నెలల్లో 70 కోట్ల పన్ను ఎగవేత. జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధం, ఇంజన్లో మంటలు గమనించిన వెంటనే ఆపేసిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను, ప్రమాదము అందరూ సురక్షితం, అక్షరవేదుడికి కన్నీటి వీడ్కోల్. గట్కేసర్లో అంత్యక్రియలు పూర్తి, పాడి మోసిన సీఎం రేవంత్ రెడ్డి, వేల సంఖ్యలో తరలి వచ్చిన సాహిత్యవేత్తలు, అభిమానులు. అందశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. నేషనల్ పార్క్ అడవుల్లో భీకర పోరు, మృతుల్లో ఏరియా కమిటీ ఇన్ఛార్జి బుచ్చన్న. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు విజయ దేవరకొండ. జలహే తెలంగాణ, జల్ సంచయ్ జన్ జగీదార్లో రాష్ట్రానికి తొలి ర్యాంక్, జిల్లాలో టాప్లో నిలిచిన ఆదిలాబాదు, నల్గొండ, మంచిర్యాల. మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో 2వ స్థానంలో హైదరాబాద్, ఒక్కొక్క దానికి 2 కోట్ల నగదు బహుమతి. కోటి చొప్పున గెలుచుకున్న వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్, సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిర్వహిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజలు సంతకాలు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కారు వణుకు. ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులను ఉసుగొలిపిన ప్రభుత్వ పెద్దలు. టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్, దీన్ని డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డు వ్యవహారం మళ్లీ తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్లు విశాఖలో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా గోదాంలో ఉన్న గోమాంసం ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీల ఎగుమతి. 6 శాంపిల్స్ను అక్టోబర్ 3న ఫారెన్సిక్స్కు పంపిన పశుసంవర్ధక శాఖ. 3 నిషేధిత గోమాంసం ఉన్నట్లు గుర్తింపు. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసము. మంత్రులెవరు ప్రత్యేక విమానాల్లోనే. ఇప్పటికి సీఎం చంద్రబాబు
ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో వివరిస్తుండగా ఇప్పుడు మంత్రులకు ప్రత్యేక విమానాల బాట పట్టారు. మంత్రులు అనగానే సత్యప్రసాద్, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి రాకపోకలు సాగించారు. వరి పండిస్తే క్యాన్సర్ తప్పదు. వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని వరి పండించడం వల్ల పంజాబ్ రైతులకు క్యాన్సర్ సోకిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ. 2025 జూలై సెప్టెంబర్ లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. బీహార్ పీఠంపై మళ్లీ ఎన్డీఏ. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి. ప్రశాంత్ కిషోర్ పార్టీకి పరాభవం. ఇది ఆత్మహత్య దాడేనా? ఎర్రకోట ఘటనలో కారు పేలుడుపై భిన్నాభిప్రాయాలు. కుట్రదారులను వదిలిపెట్టము. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. ఢిల్లీ బాంబు పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక. బీహార్లో 69% ఓటింగు. ముగిసిన రెండో విడత పోలింగ్. తొలిదశను మించి ఓటేసిన జనం. గోదావరి టు హైదరాబాద్. తూర్పు గోదావరి జిల్లా అరికిరేవుల వద్ద గోదావరి ఇసుకను లారీల్లోకి లోడ్ చేస్తున్న దృశ్యం. కోవూరు, తాళపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా. నిత్యం వందల లారీల్లో సరిహద్దులు దాటించి మరీ తరలింపు. రోజుకు 1.5 కోటి, నెలకు 45 కోట్లు అక్రమ సంపాదన. కూటమి నేతల నేతృత్వంలో బరితెగించిన ఇసుక మాఫియా. నియోజకవర్గ ప్రజాప్రతినిధి పూర్తిస్థాయి అండదండలు. టీడీపీ కీలక నేత కనునొప్పుల్లో భారీ దందా. కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు. కల్తీ నెయ్యికి తావు లేదు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంచేలా కృషి చేశాం. ఏ తప్పు చేయలేదు. నిబంధనల మేరకే నెయ్యి టెండర్లు. అన్నిటికీ చట్టబద్ధ రికార్డులు. వాటిని చూస్తే మీకే అర్థమవుతుంది. సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. కాశీబుగ్గ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. సోమ, మంగళవారాల్లో 10 కుటుంబాలకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే 6 మావోయిస్టులు ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘటన. ఊరేగేసిన అధికారము. ఆడబిడ్డను చుట్టుమెట్టిన కాంగ్రెస్ ముఖ. బైండవర్ ఎక్కడ పోయింది? బరి తెగించిన అధికారం. జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యం కూని. యథాచగా కాంగ్రెస్ రిగ్గింగ్. దొంగ ఓట్లు, విచ్చలవిడిగా డబ్బులు. అడ్డగిస్తే బెదిరింపులు, దాడులు. అధికార పార్టీకి అంటకాగిన పోలీస్. చేష్టలు అడిగిన ఎన్నికల అధికారులు. 48.5% పోలింగ్ నమోదు. జూబ్లీహిల్స్లో కారు వైపే మొగ్గు. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్దే పైచెయ్యి. బీఆర్ఎస్కు 41.60, కాంగ్రెస్కు 39.43%. జూబ్లీహిల్స్లో కనీవిని పెరగని స్థాయిలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది. అనేక అడ్డదారులు తొక్కించి దొంగ ఓట్ల కోసం కిరాయి మనుషులను తీసుకొచ్చి యూసఫ్ గూడలోని ఫంక్షన్ హాల్లో ఇలా దాచిపెట్టింది. ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార దుర్వినియోగం. కోడ్ ఉల్లంఘించిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కర్లు. ఏకంగా జూబ్లీహిల్స్ ఆఫీసుకు బరి తెగించిన కార్బన్ ఎమ్మెల్యే. పోల్ చిట్టీలతో పాటే విచ్చలవిడిగా నగదు, చీరల పంపిణీ. నకిలీ ఐడి కార్డులతో పోలింగ్ కేంద్రానికి దొంగ ఓట్లర్లు. క్యూలర్లు బీఆర్ఎస్ పట్టుకున్నా వదిలేసిన పోలీసులు. 1,000 మందిని ఫంక్షన్ హాల్లో దాచిన కాంగ్రెస్ నాయకులు. పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపైనే పోలీసుల లాఠీ చార్జీ. బైండవర్ అయిన
బాహాటంగా తిరిగిన చిన్న శ్రీశైలం, ప్రశ్నించిన వారిపై దాడి, ఆయనకే పోలీసులు సెక్యూరిటీ, నిబంధనల ఉల్లంఘనపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదులు, ఆధారాలిచ్చిన కళ్ళు మూసుకున్న ఎన్నికల అధికారులు. కాంగ్రెస్ సర్కారు రుణ రికార్డ్, సెప్టెంబర్ నాటికి 45,162 కోట్లు సమీకరణ. బీహార్లో రికార్డ్ పోలింగ్, రెండో దశలో 69% ఓటింగు, ఓవరాల్గా 66.91 పోలింగు. ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఈ నెల 14న ఫలితాలపై వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో కాంగ్రెస్ కూటమికి షాక్. కారును నడిపింది డాక్టరే, జేసీతో సంబంధాలు, వైట్ కాలర్ టెర్రర్, బీసీ లింకల్లో భాగంగానే బనకచర్ల, ఎన్డబ్ల్యూఎన్కు ఏపీ ప్రతినిధులు, అందుకే ప్రస్తుత టెండర్లు రద్దు. ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా? ఒక ఎన్నిక గెలుపు కోసం ఇంత జలజారుడా, ఇంత చిల్లరతనమా అని ఎన్నిక, దొంగ ఓట్ల జాతర, 100 కోట్ల బేరమా? ఇదే రాష్ట్రమా, రౌడీ రాజ్యమా? ఎన్నికల వేళ విపక్ష ఓటర్లకు బెదిరింపుల, అపార్ట్మెంట్ల వద్ద ఆటకాయలతో ఈసీ ఎక్కడ పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బు, సీరల పంపిణీలా, దానికి పోలీసులు కాపలానా? పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, పీసీసీ చీఫ్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోనే వార్తలు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.